హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ప్రత్యూష నెలిగి నేను ప్రత్యూష. నా వీడియోస్ అన్నీ తెలుగులో ఉంటాయి అండ్ కింద సబ్ టైటిల్స్ కూడా ఉంటాయి. దానికోసం మీరు పైన యూట్యూబ్లో సీసీ అని ఒక బటన్ ఉంటుంది, దాన్ని టచ్ చేస్తే సబ్ టైటిల్స్ వస్తాయి. అండ్ దెన్ బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేయండి సో దట్ నేను వీడియోస్ పెట్టగానే నోటిఫికేషన్స్ వస్తాయి. ఈ వీడియోలో అయితే నేను జపూర్జా అని ఒక ప్లేస్ గురించి చూపిస్తున్నాను. ఇది పూణేలో. మేము ప్రజెంట్ పూణేలో ఉంటున్నాం కదా. సో ఈ ప్లేస్ విజిట్ చేసాము మేము జూలైలో. లేట్ పోస్ట్ చేస్తున్నాను వీడియోని. సో ఇది వచ్చి కడక్వాస్లా డ్యామ్ దగ్గర ఉంటుంది అనమాట. మేము ఉండే ప్లేస్ నుంచి 1/2 అవర్ అలా పడుతుంది. ట్రెడిషనల్ టైప్ మ్యూజియం ఉంటుంది. పాతకాలం అన్నీ కనిపిస్తూ ఉంటాయి మనకి. పాతకాలంలో పెట్టెలు ఉంటాయి కదా, బట్టలు పెట్టుకోవడానికి, జ్యువెలరీ పెట్టుకోవడానికి, అది బిందెలు, ఇలా చాలా వస్తువులు ఉంటాయన్నమాట. నేను కొన్ని క్లిప్పింగ్స్ యాడ్ చేశాను ఇందులో. పల్లకి, అలా చాలా డిఫరెంట్ వెరైటీస్ ఉన్నాయి. పోర్ట్రేట్ పెయింటింగ్ కూడా ఉండిందనమాట. దీపాలు, ఇలా ఎన్నో రకాల దీపాలు ఉన్నాయి. అయ్యప్ప స్వామి పూజలో నేను ఒక 4-5 కలిపి దీపాలు చూసాను, కానీ ఇలా ఎన్ని వెరైటీస్ అయితే ఫస్ట్ టైం చూస్తున్నాను అనమాట. ల్యాంప్స్ అండ్ పాతకాలంవి కందీలు అంటారు కదా, అలాంటివి చాలా డిఫరెంట్ వెరైటీస్లో ఉన్నాయి. గ్యాస్ లైట్ అని కూడా అంటారు, అలాంటివి కూడా ఉన్నాయన్నమాట. కానీ డిఫరెంట్ వెరైటీస్. ఇవన్నీ లైట్స్ అనమాట. ట్రైన్ ఆపడానికి అప్పట్లో యూజ్ చేసే డిఫరెంట్ టైప్ ఆఫ్ లైట్స్ ఇవి. ఇది పాతకాలం సైకిల్ అండ్ బ్లాక్ అండ్ వైట్ మూవీస్ కూడా ప్లే చేస్తున్నాను అనమాట. పిల్లలకి చూపించడానికి బాగుండింది. అండ్ వాచెస్, చాలా డిఫరెంట్ వాచెస్ ఉన్నాయి. అలారం క్లాక్స్ కూడా అప్పట్లో ఉండేవి కదా, టేబుల్ పైన పెట్టేవి, అవి కూడా. అండ్ ఇది మందిర్. అండ్ తర్వాత ఇన్స్ట్రుమెంట్స్ అన్నీ, హార్మోనియం, తబలా, వీణ, అలా చాలా డిఫరెంట్ వెరైటీస్ ఉన్నాయి. నాకు కొన్ని నేమ్స్ కూడా తెలియవు. రేడియో అండ్ పెన్ అప్పుడు ఇంకులో ముంచి రాసేవారు కదా, అది కూడా ఇక్కడ ఉందన్నమాట. ఆయన పెట్టే. దాని తర్వాత మేము అక్కడ లొకేషన్ బాగుందని కొన్ని పిక్చర్స్ క్లిక్ చేసుకున్నాము. ఇలా చీరలు కూడా ఉన్నాయన్నమాట. డిఫరెంట్ స్టేట్స్కి ఒక్కొక్క వెరైటీ శారీ పెట్టి దాని గురించి రాశారనమాట. నేను అప్పుడు 8th మంత్ ప్రెగ్నెన్సీలో ఉన్నానమాట. కొంచెం వర్షాకాలం కాబట్టి వెదర్ అయితే ఇలా ఉంది. వెనకాల కనిపించే వాటర్ అంతా కడక్వాస్లా లేక్. ఎక్స్ప్లోర్ చేయడానికి ఇంకా ఉండింది, కాకపోతే వర్షం పడడం అండ్ జారేటట్టు ఉంది కాబట్టి మేము ఎక్కువ ఎక్స్ప్లోర్ చేయలేదన్నమాట. మాకు అయినంత వరకు మేము ఎక్స్ప్లోర్ చేసాము. ఇక్కడ మనకి యాక్టివిటీస్ కూడా ఉన్నాయన్నమాట పిల్లలకి. ఇలా గ్లాస్ పెయింటింగ్. నేను మెయిన్గా వెళ్ళింది మా పాప ఎంటర్టైన్ అవుతుంది, నా డెలివరీకి ముందు కొంచెం ఎక్కడికైనా తీసుకెళ్ళాలి అని ఇది చూస్ చేసుకున్నాను నియర్ బై లొకేషన్లో. అండ్ దెన్ గ్లాస్ పెయింటింగ్, తను ఇలా యాక్టివిటీస్ బాగా ఇంట్రెస్ట్ చూపిస్తుంది అండ్ నాకు బాగా అనిపిస్తుంది తనతో పాటు కూర్చొని చేయించడం ఇదంతా. సో అందుకే వెళ్ళాము. తను ఇలా గ్లాస్ పెయింటింగ్ మొత్తం చేసింది. అక్కడ తర్వాత బ్లాక్ పెయింటింగ్, ఇది వాళ్ళు మనకి బ్లాక్స్ చూపిస్తారు, మనం ఏదైనా సెలెక్ట్ చేసుకోవచ్చు. బ్యాగ్ కూడా వాళ్ళే ఇచ్చారు. 100 రూపీస్ ఏమో ఛార్జ్ చేస్తారు. ఇలా ఎన్నైనా బ్లాక్స్ పెయింట్ చేసుకోవచ్చు అనమాట. మా పాప పేరుతో మేము ఇది బ్యాగ్ రెడీ చేసాము. నెక్స్ట్ వచ్చి పాటరీ వర్క్షాప్ కూడా ఉండింది. ఏదైనా ఒక్క వస్తువు చేసుకోవచ్చు అనమాట. పాట్ కానీ ఏదైనా, అక్కడ మోడల్స్ ఉన్నాయి కదా సైడ్లో, తనకు చూపిస్తే అది మనతో చేయిస్తుంది. మా పాప చేసింది, ఈసారి నేనైతే చేయలేదు. లైన్ చాలా పెద్దగా ఉండిందనమాట. తను బాగా ఎంజాయ్ చేసింది. ఇంకా చేయాలని ఉండింది, కాకపోతే వర్షం పడేలా ఉందని మేమైతే వచ్చేసామన్నమాట. మీరు పూణేలో ఉండి ఇలాంటివి ఏదైనా ట్రై చేయాలి అనుకుంటే మాత్రం ఇది మంచి ప్లేస్. 2 to 3 hours పడుతుంది విజిట్ చేస్తే మంచిగా. ఫుడ్ కోర్ట్ కూడా అవైలబిలిటీ ఉందన్నమాట. నేను అక్కడ క్లిప్పింగ్ ఏం తీయలేదు. నెక్స్ట్ ఇది వచ్చేసి జ్యువెలరీ మేకింగ్. తను ఒక చైన్ అండ్ బ్రేస్లెట్ చేసుకుంది. నిజంగా చాలా ఇంట్రెస్ట్ చూపించింది. నేను ఫస్ట్ టైం ఇది ట్రై చేస్తున్నాను. తనకేం వస్తుందిలే అని అనిపించింది, కానీ ఈజీగా అవన్నీ వేసేయడం చేసింది. అండ్ ఆ వెదర్లో ఈ ప్లేస్ విజిట్ చేయడం అయితే బాగా అనిపించింది నాకు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.